నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల మున్సిపల్లో కొలువుదీరిన కొత్త పాలక వర్గం 39 కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం. వైస్ చైర్మన్ ఎన్నికపై 13వ వార్డు కౌన్సిలర్ అసంతృప్తి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా సింధం కళ, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ ఎన్నిక. టీఆర్ఎస్ నేతల సంబరాలు. మార్కండేయ దేవాలయంలో ఘనంగా హోమ కార్యక్రమాలు. మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్. నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ వెంకటేశ్వర్లు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులలో ఎన్నికైన కౌన్సిలర్ అభ్యర్థులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు నామినేషన్లు వేయగా టీఆర్ఎస్ పార్టీ నుండి సింధం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ లు మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అధికారులు అభినందనలు తెలియజేశారు. సిరిసిల్ల పురపాలక సంఘము చైర్పర్సన్ గా ఎన్నుకోబడినందున నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నా విషయములను ఏ వ్యక్తికి గాని లేదా వ్యక్తులకు గాని తెలుపనని లేదా తెలియకుండా నాకు తెలిసినవి ప్రిసైడింగ్ అధికారిగా అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రంగా కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో దైవ సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 8వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూస్తామని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యురాలిగా శ్వాసనం ద్వారా సిరిసిల్ల పురపాలక సంఘం 9వ వార్డు సభ్యురాలిగా శ్వాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,
భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. Vaishnavi Nagaraj, having become a member of municipality, Sircilla Municipality 10th Ward, swear in the name of God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you all. జిల్లా పురపాలక సంఘ 7వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా, భారత మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘము 12వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నారాయణ గౌడు అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘము 13వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత అధికారాన్ని సమైక్యతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆమిడాల మహేష్ అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం వార్డు 11వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం 15వ వార్డు సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రణామం చేస్తున్నాను. శ్రీనివాస్ అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 16వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని సమగ్రత కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం 14వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని
సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘము 18వ వార్డు సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌరభాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ ప్రమాణం చేస్తున్నాను. పురపాలక సంఘం 20వ వార్డు సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. పురపాలక సంఘం 15వ వార్డు సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను సిరిసిల్ల పురపాలక సంఘం 22వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. ఎలుక వెంకటేశం అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 20వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామాంజనేయులు అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 25వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నా దృష్టికి వచ్చిన విషయములను ఏ వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ తెలపని లేదా తెలియకుండా నాకు తెలిసినవి స్పెసిఫిక్ అధికారిక అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులు నిర్వహిస్తున్న దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 24వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై తెలంగాణ, జై. నెల్లూట్ల నరేష్ అను నేను సిరిసిల్ల పురపాలక సంఘం 26వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం 27వ వార్డు సభ్యురాలిగా
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం 29వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడాలని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాష్ట్రీయ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 28వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారత సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్ణయిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘము 32వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మంచరేణుగా అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘము 30వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 35వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 36వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమస్కారం. రికమల్ల రజిత అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 38వ వార్డు సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపెడతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆకుల స్వప్న అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం 39వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గురగొండ లక్ష్మి అని నేను సిరిసిల్ల పురపాలక సంఘం 30వ వార్డు సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ ప్రమాణం చేసుకుంటున్నాను. నేను దార్ల సందీప్ను వైస్ చైర్మన్గా ప్రతిపాదిస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన 34వ వార్డు సభ్యుడు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘం 4వ వార్డు సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భౌతికాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధలతో నిర్మిస్తానని దైవ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తనకేనని చెప్పి ఇప్పుడు మార్చడం సరికాదని 13వ వార్డు కౌన్సిలర్ బుర్రా నారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ పట్న అధ్యక్షుడు సింధం చక్రపాణితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో వైస్ చైర్మన్ గా తన పేరును ఖరారు చేసి ఇప్పుడు కవర్లు మార్చడం ఎంతవరకు సమంజసమని బుర్రా నారాయణ గౌడ్ తెలిపారు. కులాల పేరు మీద మతాల పేరు మీద ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. వీలైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అంతే కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు తోటి కౌన్సిలర్లు సర్ది చెప్పారు. ఇక్కడ కలిసి సారీ అంటే ఒక సారితో పోతుంది. మొత్తం కులాలకు ఇచ్చి బంద్ చేయండి, మతాలకు ఇచ్చి బంద్ చేయండి. ఇతర కులాలు ఎవరు ఓటేద్దా చెప్పండి. అరే కడుపు మండి 36 మాట్లాడతా ఇక ఏం చెప్తావు? కడుపు మండి 36 ఇక్కడ కలిసి సారీ అంటే ఎవరంటే ఏం కార్యక్రమం అయితే ఇక్కడ ఖచ్చితంగా లిఫామా చేసి సారీ ఒక సారీతో అయిపోతుందా? కేటీఆర్ ఆదేశాల ముందు మేము మౌనంగా ఉన్నాం. సార్ పని చేస్తాం, అన్యానికి అన్యాయం జరిగే మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళచ్చు. ఇక్కడ ఖచ్చితంగా లిఫామాలకు వచ్చి చేసుకుని ఎలా సాధ్యం అండి? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది బలి చేస్తారు? ఇయ్యాలని చెప్పుంది మేము ఇయ్యమయా మీకు పలానాలకు ఇద్దామని చెప్పచ్చు కదా. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ రోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్ లను పూలమాలలతో సత్కరించి మీడియాకు తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వాదంతో మరోసారి చైర్పర్సన్ గా అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు జిందం కళ వెల్లడించారు. గతంలో పట్టణ అభివృద్ధిలో భాగస్వాములైన తనకు మళ్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సభ్యుల సహకారంతో పట్టణ అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. అనంతరం పట్టణంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సిరిసిల్ల మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేసిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, సిరిసిల్ల పట్టణ ఓటర్లైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములందరికీ కూడా మరొక మారు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఎట్లయితే ఉందో ఆనాటి అభివృద్ధి, ఆనాటి సంక్షేమాన్ని కేటీ రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్ల ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, సిరిసిల్ల పట్టణానికి జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటర్లందరూ కూడా దీవించి ఆశీర్వదించి సిరిసిల్ల మున్సిపల్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరేయడానికి సహకరించి దీవించి పంపిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు ఆశించిన మేరకు తప్పకుండా సరైన ఒక ప్రణాళికాబద్ధంగా సిరిసిల్ల పట్టణాన్ని కేటీ రామారావు గారి నాయకత్వంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. తప్పకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ అధికార కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కావచ్చు, సిరిసిల్ల పట్టణానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లందరూ కూడా కలిసికట్టుగా పోరాడి సిరిసిల్ల పట్టణాభివృద్ధికై పాటుపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల పట్టణ ప్రజల సమస్యల కోసం ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి కూడా ప్రత్యేకంగా ఆదాపు విధంగా మన జిల్లా శాసనసభ కేటీ రామారావు గారు అన్న సహకారం కూడా మున్సిపల్ గౌరవ సభ్యుల సహకారం కూడా మళ్ళా కూడా చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మరి వారికి పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలుపుతూ ముఖ్యంగా మన జిల్లా పట్టణ ప్రజలకు మా 3వ వార్డు అన్నదమ్ములకు, పక్క చెల్లెలకు, ముఖ్యంగా నా ఏంటంటే ఉన్న నా తోపుతూ అన్నలాగా ఉన్న నా అన్నలకు, మరి నా అక్క చెల్లెలకు కూడా వారికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే నాకు రెండోసారి అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి పక్కన అందరికీ మరి పట్టణ అన్నదమ్ముల పక్క జిల్లాలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పార్టీ మిత్రులకు కూడా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను 3వసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్ట సుఖాల్లో భాగస్వామ్యమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో, మా 39 వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలపడకు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో హోమ కార్యక్రమాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన హోమ కార్యక్రమంలో పద్మశాలి దంపతులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం యజ్ఞ కార్యక్రమం నిర్వహించినట్లు పద్మశాలి సంఘం నాయకులు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం యజ్ఞాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు మొరా రవి, గాజుల బాలయ్య, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. इंद्राय स्वाहा इंद्राय मग्रय स्वाहा ओम यमाय स्वाहा ओम निर्वे स्वाहा
कुबेराय स्वाहा ओम ईशान्याय स्वाहा ओम उत्तरपुरुषाय स्वाहा ओम प्रतिष्ठे स्वाहा ओम इंद्रागस्पतिपालकदेवताभ्य स्वाहा ओम ब्रह्मदेवाय स्वाहा ओम विष्णवे स्वाहा ओम रुद्राय स्वाहा ओम तत्पुरुषाग्निः महादेवादिने तन्नो रुद्राभिदेव्या स्वाहा रुद्राय नमः ओम तत्पुरुषाग्निः महादेवादिने तन्नो रुद्राभिदेव्या स्वाहा रुद्राय नमः जयतराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः आदिन्वन्नोदृशे रसादनम् ओम गणपतये स्वाहा ओम गणपतये स्वाहा गणपते वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं गणपतये वरवरदा सर्वजनमे समानाय स्वाहा ఆరుగురు అత్తురు మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంతో పాటు జాతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా పూర్తి చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలోని శివార్చన స్టేజీ ఇతర పరిసర ప్రాంతాల్లో ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ ఈ రోజు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చెత్త చెదారం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. చెత్త తరలించే ట్రాక్టర్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని, నీటిని సరఫరా చేయాలని సూచించారు. భీమేశ్వర సదన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ పరిశీలించారు. శ్రీ భీమేశ్వర స్వామి బద్దిపోచమ్మ ప్రసాదం కౌంటర్లు ఇతర ప్రదేశాల్లో భక్తుల రద్దీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలనలో డిఆర్డీఓ గీత, మిషన్ భగీరథ ఈ అన్వర్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఎల్డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల మున్సిపల్లో కొలువుదీరిన కొత్త పాలక వర్గం 39 కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం. వైస్ చైర్మన్ ఎన్నికపై 13వ వార్డు కౌన్సిలర్ అసంతృప్తి. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా సింధం కళ, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ ఎన్నిక. టీఆర్ఎస్ నేతల సంబరాలు. మార్కండేయ దేవాలయంలో ఘనంగా హోమ కార్యక్రమాలు. మహాశివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.